2014లో ఈ ముగ్గురు కలిపి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. చంద్రబాబు సంతకం పెట్టి మరి ఆ మేనిఫెస్టో చూపిస్తున్నాడు ఇవాళ జగన్ ప్రజలకి. దీంట్లో ఏ ఒక్కటి తెచ్చారో దమ్ముంటే చెప్పండి అన్న. మరి చెప్పు, దమ్ముంటే చెప్పు. ఇదిగో ఆనాడు 2014లో మేము ఇచ్చిన మేనిఫెస్టో ఇది, ఇదిగో దీంట్లో ఇవన్నీ నెరవేర్చని చెప్పమను. అది కనుక నాకు ఓటేయండి అని అడగమండి. క్వశ్చన్ వీళ్ళు కూడా ఆయన అడుగుతున్నారు కదా జగన్ గారిని. చూపిస్తున్నాడు కదా జగన్, చూపిస్తున్నాడు కదా ప్రతి మీటింగ్లో ఏమేమి ఇచ్చాడు, ఏమేమి ఖర్చు పెట్టాడు, ఎవరెవరికి విద్యా దీనికి అమ్మ ఒడి ఏంటి మొత్తం ఎన్ని ఖర్చు పెట్టాడు, రైతుల బీమాకి ఎంత ఇచ్చాడు, అన్ని రుణమాఫీకి ఏమి ఇచ్చాడు అన్ని లెక్కలు చెప్తున్నాడు పబ్లిక్ మీటింగ్లో. ఈ కాదని చెప్పండి అని వాళ్ళకి సవాలు విసురుతున్నాడు. ప్రజలకి ఈ తద్వారా వీటి ద్వారా ఇంత ఖర్చు పెట్టాను, మీకు లబ్ధి లేదు, మీ ఇంటికి నా ప్రభుత్వం ద్వారా ఒక మంచి జరగలేదు అంటే నాకు ఓటేయద్దు. ఈ సంక్షేమాల్లో ఏ ఒక్క సంక్షేమం మీకు అందినా నా వల్ల మీకు ప్రయోజనం ఎన్నాళ్ళు లేదు, ఎన్నాళ్ళు నా ప్రభుత్వంలో మీకు అందుతున్నాయి, ఇన్ని పథకాలు అందుతున్నాయి, అందిన వాళ్ళు మీకు అందితేనే నాకు ఓటేయండి. ఇది నేను డ్రామా అబద్ధాలు అయితే ఇయ్యద్దు, చంద్రబాబు లాగా నా అబద్ధాల మాటలు అయితే ఇయ్యద్దు, అయితేనే ఏంటి ధైర్యంగా అడుగుతున్నాడు. ఎందుకంటే జరిగినాయి, అందిని ప్రజలు క్యూలు కట్టి ఉంచుకుని పెన్షన్ కోసం క్యూలు కట్టుకుని 2 రోజులు 3 రోజులు తిరిగిన ముసలోళ్ళ పాపం ఇవాళ ఇంటి దగ్గర పడుకుంటే పొద్దున్నే వచ్చి వస్తున్నాయి. ఒక కిడ్నీ బాధితులు అవ్వచ్చు, అంగవైకల్యులు అవ్వచ్చు, ముసలోళ్ళు అవ్వచ్చు, పెన్షన్ రిటైర్ ఉద్యోగులు అందరికీ బ్రహ్మాండంగా ఇంటి దగ్గరికి వస్తున్నాయి. సో వాళ్ళ అందుకని ధైర్యంగా అడుగుతున్నాడు. చంద్రబాబు ఎందుకు ధైర్యంగా అడగలేకపోతున్నాడు? చేయలేదు కనుక. నువ్వు మోసం చేసావు. చంద్రబాబు డబ్బున్న మనిషి, డబ్బున్న వాళ్ళకి వారసుడు, డబ్బున్న వాళ్ళ బుధం మీద చెయ్యేస్తాడు, డబ్బున్న వాళ్ళని తన సీటు పక్కన కూర్చోబెట్టుకుంటాడు. పేదలంటే అతనికి లేదు. పేదలంటే ఎస్సీలని బీసీలు ఎవరన్నా జడ్జిలు చెబుతారా, ఎస్సీగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా? ఇలా వాగి నూరు. ఆయనకి డబ్బున్న వాళ్ళు తప్పితే డబ్బు లేనివాడు పేదలు అంటే ఆయనకుండా పేదలు అలా ఉండాలి. పేదలు అలా ఉంటేనే ఆ పేదరికాన్ని చూపిస్తూ వాళ్ళని తాయిలాలు ఇస్తామని చెబుతూ అతను కాలం గడపాలి తప్పితే పేదలు కూడా సంతోషానికి వస్తే భరించలేదు. అందుకనే ఇవాళ వాలంటీర్ల మీద కూడా ధ్వజమెత్తాడు. వాలంటీర్ల వల్ల పేదలు కళ్ళ మీద ఆనందం చూస్తారు. అది కన్నుగుట్టి ఇవాళ మళ్ళీ ఇప్పుడు మేము 10,000 ఇస్తామంటారు. ప్రజలు నమ్మరు. సో ఇక్కడేంటి అతనేమో చెబుతున్నాడు, ఇతను మీరేమో అబద్ధాలు ఇప్పటికీ ఆడుతున్నారు. పవన్ కళ్యాణ్ అసలు ఏమి కావాలో ఏం చేయదు, ఏమి చెప్పలేడు. అరవడం తప్పితే ప్రణాళిక లేదు, వ్యూహం లేదు. అతనికి సమస్యల పరిష్కారాలకు మార్గాలు చంద్రబాబు చెప్పాలి అయ్యేనా. సో అది బీజేపీ సరే ఎంతసేపు ఏదో రకంగా గెలిస్తే చాలు, నేను మంత్రి అవుతాను అక్కడ అనే బీజేపీ శ్రేణులు తప్పితే ఒక్కడు బీజేపీ వాడు ఉన్నాడా? ఎంపీ సీట్లు పురంధేశ్వరి కాంగ్రెస్ నుంచి వచ్చింది, సీఎం రమేష్ తెలుగుదేశం నుంచి వచ్చాడు, ఈయన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చాడు, ఆవిడ వైజాగ్ దగ్గర ఆవిడ లేడీ ఆవిడ టీడీపీ నుంచి వచ్చింది. ఎవరయ్యా బీజేపీ ఒకే ఒక శ్రీనివాస్ వర్మ. అలాగే ఎమ్మెల్యేలు తీసుకుంటే సుజనా చౌదరి తెలుగుదేశం వచ్చాడు. ఇంకో తెలుగుదేశం అనుయులు తెలుగుదేశానికి రేపు అవసరమైతే టక్కన గేటు దాటి వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళకే వాళ్ళే బీజేపీలో ఉన్నారు. వాళ్ళకి అందుకని వాళ్ళకి ఇవన్నీ పట్టవు. రాష్ట్రము వాళ్ళకి ఎంతసేపు ఏదో రకంగా పదవిలో గెలిస్తే ఈ కాంబినేషన్ ఆ కాంబినేషన్ గెలిస్తే మనం అక్కడ ఆంధ్ర కోటలో మినిస్టర్ అవ్వచ్చు. ఈ తప్పన తప్పితే వాళ్ళకి రాష్ట్రము ప్రజలు ఏమి మా మోడీని చూడండి, మా మోడీని చూడండి. మోడీ ఇక్కడేం చేస్తాడు? మోడీ దేశానికి ప్రధాని. మోడీని చూసి మీకు ఓట్లేస్తే మీరేంటి, మీ కెపాసిటీ ఏంటి? మీ కెపాసిటీ ఏంటి? మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏమన్నా రాష్ట్రానికి మంచి చేయగలరా? ఏమీ చేయలేదు. దద్దమ్మలని ప్రూవ్ చేశారు పోయినసారి, అంతకుముందు కూడా. మిమ్మల్ని జాయింట్లో పెడితే కూడా మీరు ఏం చేశారు? తెలుగుదేశం జాయింట్కి చేరి 40 గుళ్ళు కూలుస్తూ ఉంటే సిగ్గు సర లేకుండా నోరు కూసులు కూర్చున్నారు. మళ్ళీ వాళ్ళు దేవాలయం మాట్లాడతారు. సో మీరు అంత అసమర్థులు. బీజేపీ నేషనల్ లెవెల్లో ఒక ఎత్తు అయితే స్టేట్ లెవెల్లో కనిష్టంగా దరిద్రంగా ఎందుకు సిగ్గు శరం మానం అభిమానం రోషం పౌరుషం ఉచ్యం నీచం అన్నీ నశించి ఒక వ్యక్తిత్వాన్ని కోల్పోయి సిద్ధాంతం లేదు రాద్ధాంతం తప్పితే ఏమీ లేని పార్టీగా మిగిలింది. సో కాబట్టి ఖచ్చితంగా
వైఎస్ఆర్సీపీనే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసిందంట. ఎస్. అయితే ఎందుకు షర్మిల గారు సొంత అన్న మీదే తప్పుడు ప్రచారాలు, తప్పుడుగా మాట్లాడాలు, తిట్టడాలు, దేనికి ఇంత? అది కాంగ్రెస్ కుట్రము. కాంగ్రెస్ చంద్రబాబు కుటుంబాలను చీల్చటం, కుటుంబాల మీద ఒకళ్ళ కుటుంబాల్లోని వైషమ్యాల పుట్టలో సిద్ధహస్తులు. చంద్రబాబు అందులో మాస్టర్. ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎంత చీల్చాడో చూసాం మనం. ఇవాళ వేరే చంద్రబాబు గేమ్ ప్లాన్లో ఇది ఒక భాగం. తను ఒంటరిగా రాలేడు. సరే పవన్ కలుపుకుందాం అనుకుంటే పవన్ శక్తి అంతంత మాత్రమే, పవన్ వల్ల ఏమీ మనం ఊపులేదు అనుకున్నాడు. సరే బీజేపీ కలుపుకుంటే కూడా ప్రజల్లో ఈ పొత్తుకు అంతగా ఇది వచ్చే సూచనలు కనపట్లేదు. సో కాంగ్రెస్ కూడా వెనకాల నుంచి చూస్తే ఎలా ఉంటుంది అని పాయింట్లో అతను చేసిన వ్యూహం. కాంగ్రెస్కి ఏముంది అక్కడ? ఏమీ లేదు ఆంధ్రాలో. ఈ షర్మిలాని ప్రజలు అంత ఈజీగా నమ్మేస్తారా? నిన్నటిదాకా నువ్వు ఇంకా ప్రజలు చెవుల్లో మోగుతాను. నిన్నటిదాకా నువ్వు అన్న మాటలు ఆడపిల్లని కాదు, ఈడపిల్లని. నేను తెలంగాణలో బాగావు. నేను ఆడపిల్లని కాదు, ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదివాను, ఇక్కడే పెరిగాను, నా ఆఖరి రక్తం పుట్టు చిందించే వరకు ఇక్కడే తెలంగాణ బిడ్డగానే ఉంటానని మాట్లాడావు. మా నాన్నని ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ అని కాంగ్రెస్ని తిట్టావు. కాంగ్రెస్ ఇష్టం వచ్చేది తిట్టావు ఇక్కడ తెలంగాణలో. నువ్వు ఎన్ని మాట్లాడినా, ఎన్ని కోతలు కూసినా ఇక్కడ అమ్మ తల్లి నీకు దండం. నువ్వేంటి రాజశేఖర రెడ్డి బతికోటగా తెలంగాణ రానివ్వను అన్నాడు. నువ్వేంటమ్మా ఇక్కడికి వచ్చి రాజన్న రాజ్యం అంటావు పోపో అని దండం పెట్టారు. సో అక్కడ మోటార్ సైకిల్ చేసుకుని ఇక్కడికి వచ్చింది. వాళ్ళ నాన్నకు ద్రోహం చేశాడు, అదే కాంగ్రెస్లో చేరి అన్నయ్య నీకు అన్నయ్య మీద నీకేమి రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అయినంత మాత్రాన నీకేం ఉండదు. ఈవెన్ జగన్ కూడా ప్రజలు రాజశేఖర రెడ్డి బిడ్డని ఇమీడియట్గా ఏమి నెత్తిని పెట్టుకోరా. 10 ఏళ్ళు చూశారు అతన్ని. 10 ఏళ్ళు చూసి చంద్రబాబు యొక్క దౌర్భాగ్య దుర్మార్గ దుష్ట దుర్నీతి పరిపాలన చూసి భరించలేక దరిద్రం ఈ చంద్రబాబు దౌర్భాగ్య కబంధ హస్తాల నుంచి బయటపడాలనుకున్న తరుణంలో 10 ఏళ్లుగా తిరుగుతున్నాను ఈ నువ్వు జగన్ కనపడ్డాడు, ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు. అంతేగాని రాజశేఖర రెడ్డి కొడుకుని బిడ్డ ఇవాళ 5 ఏళ్లుగా అతను తల ముద్ర అంటూ తను వేసుకుంటూ వస్తున్నాడు. రేపు వేరే నువ్వేమి ఏం చేసావని నిన్ను గురించి తెలీదా? నీ తమ్ముడు నీ అన్నయ్య జైల్లో ఉంటే నువ్వు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం మాట్లాడావు? నువ్వు నీ ఆయన వెళ్ళి కూర్చుని నన్ను సీఎం చేయండి, నేను పార్టీని కాపాడుకుంటానని చూస్తాను అని చెప్పి నువ్వు అనలేదా? అంటే ఆవిడ నీ మీద నమ్మకం లేక నిన్ను పంపించేయలేదా? ఇది ప్రణబ్ ముఖర్జీ, ఇది చెప్పింది కూడా ఎవరో కాదు, మామూలు గాలి వార్తలు కాదు. ప్రణబ్ ముఖర్జీ ఆయన ప్రెసిడెంట్, ఆయన గొప్ప డీసెంట్ మనిషి ప్రణబ్ ముఖర్జీ. ఆయనే అబద్ధాలు ఆయన ఆత్మకథలో రాశాడు. నేను ప్రత్యక్ష సాక్షి నేను రాశాడు ఆయనే ప్రత్యక్ష సాక్షి. వీళ్ళు వెళ్ళి భార్యాభర్తలు వెళ్ళి నన్ను సీఎం చేయండి నేను చూసుకుంటారని జగన్ జైల్లో ఉండదు. ఇంత నీచానికి ఒడిగట్టిన మీరు ప్రజలకు తెలుసు. జగన్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయినాక చీఫ్ మినిస్టర్ అయినాక నీ మొగుడు ఒక 5-6 ఫైల్స్ పంపించాడు సీఎం టేబుల్కి, అవి క్లియర్ చేయమని. నేను సీఎం అయింది ఇందుకు కాదు, నీ ఫైలు నా ఫైలు క్లియర్ చేయడానికి కాదు, నేను ఇందుకు అవ్వలేదు అని రిజెక్ట్ చేశాడు. అందుకు కదా నీకు నీ ఆయన కోపం వచ్చి మీ అమ్మమ్మకి వెళ్ళి కంప్లైంట్ చేసి మీ అమ్మ వచ్చి అడిగి అమ్మ నేను ఇందుకోసం అవ్వలేదు, అవి కరెక్ట్ ఫైల్గా రిజెక్టెడ్ ఫైల్స్ వాటిని నేను మళ్ళీ తీసి కొత్త రంగు పూసి వద్దు నేను చెయ్యను అయ్యని చెప్పాడు కదా. ఇవన్నీ ప్రజలకు తెలుసు. నీకు సాక్షిలో ఓటర్ రావాలా, కోర్టులో వేసుకో. నీ కుటుంబంలో గొడవ ఉందా, కుటుంబ పెద్దలు కూర్చో మాట్లాడు. అంతేగాని ప్రజలకే సంబంధం.